హలో బడీస్, వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఈరోజు సాటర్డే కదా, పప్పు. ఎవరింట్లో అయినా మ్యాక్సిమం పప్పే ఉంటుంది. కొత్తగా ఏముంది అక్క అంటావా? ఫస్ట్ మన ఇయర్ స్టార్టింగ్లో వచ్చే మ్యాంగోస్ ఉంటాయి కదా, ఆ మ్యాంగోస్తో పప్పు. మొన్న పండగ చేసిన పప్పు పచ్చడి ఉంది, ఉగాది పచ్చడిలో కొంచెం వేస్తాం కదా. సో అది కొంచెం మ్యాంగో ఉంటే ఆ మ్యాంగో, 2 టమాటాలు, 1 దోసకాయ వేసి ఈరోజు పప్పు చేసింది మా అత్తయ్య. ఆ పప్పు అయితే తెలుసు కదా, మ్యాంగో పప్పు అంటే ఎంత బాగుంటుందో. మామిడికాయ పప్పు, టమాటా పప్పు. పప్పు అంటేనే ఎమ్మేగా ఉంటుందండి. మనం ఎన్ని నాన్ వెజ్ తిన్నా పప్పు తింటే ఆ టేస్టే వేరుంటుంది కదా. సో చూడండి, టేస్టే వేరుంటుంది. మామూలుగా పప్పు మనకి ఒక 50% కుక్ అయిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చీల్చి వేస్తాం కదా బారుగా. అప్పుడైతే పప్పు ఇంకా తొందరగా మిగులుతుంది. ఇవి తర్వాత వేయాలి, ఒక 80-90% కుక్ అయిన తర్వాత ఇవి వేస్తే అప్పుడు పప్పు ఉడుకుద్ది అనమాట. ఎందుకంటే వీటిలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. పులుపు తగిలితే ఏదైనా ఉడకదు, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే. పులుపు తగిలితే ఉడకదు కాబట్టి మనకి పప్పు అంతా ఉడికిపోయింది, 80-90% ఉడికిపోయిన తర్వాత ఇది వేస్తాం అనమాట. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత 2 టమాటాలు, 1 చిన్న దోసకాయ, ఈ మ్యాంగో కొంచెం ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఈవినింగ్ చపాతీలోకి అయినా సరే ఇది బాగుంటుందని చెప్పి కొంచెం ఎక్కువే చేస్తుంది మా అత్తయ్య. ఇలా వేసినాక అప్పుడు ఇంకా ఉడుకు పట్టలేదు. ఇంకా ఇందులో కారం, ఉప్పు అవేం వేయలేదు. చింతపండు అయితే కొంచెం నానబెట్టారు గుజ్జు చేయడానికి. అయితే ఉడుకు పట్టేస్తుంది. అందులో పసుపు వేసారు కొంచెం, ఇప్పుడు కారం వేసారు. ఎక్కువ కారం ఏం పట్టదండి. ఇది లాస్ట్ ఇయర్ కారం కాబట్టి ఇంత కారం వేస్తున్నారు. మామూలుగా అయితే మనం పప్పులో ఇంత కారం వేసుకోం, ఎందుకంటే పచ్చిమిరపకాయ చీలికలు ఎక్కువ వేస్తాము. నెక్స్ట్ పోపులు మిరపకాయలు కూడా ఎక్కువ వేస్తాము. సో పప్పుకి అంత కారం పట్టదు. సో అందుకనే ఇది లాస్ట్ ఇయర్ కారం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసారు. అలాగే సాల్ట్ కూడా వేసేసారు. ఉడికిపోయింది ఇంకా పప్పు కొంచెం మనకి థిక్గా ఉండేదానికంటే లూజ్గా ఉంటేనే ఆ పప్పు కన్సిస్టెన్సీ కలుపుకోవడానికి పిల్లలు ఉన్నారు కాబట్టి అవి కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కొంచెం ఇలాగే చేస్తారు మా అత్తయ్య. కానీ ఫైనల్లో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అది ఉడికిపోయింది. పైన వాటర్ అన్ని పక్క తీసేసి ఈ మెదుపుతున్నారనమాట. ఒక కెమెరాకి పొగడ్డ వచ్చేసింది, ఏమనుకోకండి. కొంచెం ఇప్పుడు క్లియర్ చేశాను. ఇదిగోండి, పప్పు అయితే మెదుపుతున్నారు. చాలా స్మూత్గా అయిపోద్ది అనమాట. ఎక్కువసేపు ఉడకబెట్టారు. సో స్మూత్గా అయిపోద్ది. ఎక్కువ మనం ఎక్కువ అవసరంలా, ఎందుకంటే టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంతసేపు పడుతుంది. కానీ లేకపోతే పప్పు అయితే బాగా ఉడికిపోయింది, థిక్గా అయిపోయింది. సో ఆ వాటర్ పక్కకు పెట్టారు, ఎందుకంటే అందులో ఉన్న ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు అన్నీ అలా పప్పులో అయిపోతే బాగోవు. సో అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి పప్పును మాత్రం వేసి ఇప్పుడు అందులో కలుపుతున్నారనమాట. ఇంకోండి, ఏమి పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా, అసలు చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఫస్ట్ టైం మామిడికాయ పప్పు వండుతున్నామండి మేము ఈరోజు. సో తాలింపు కోసం పోపు రెడీ చేసుకోవడానికి 4 తెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు, అవి దంచి పక్కన పెట్టారు. అండ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తున్నారనమాట. ఆయిల్ కనిపిస్తుందా మీకు? ఎక్కువ ఆయిల్ వేస్తుందండి మా అత్తయ్య. అద్దుకొని ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఆయిల్. సో ఆవాలు, సాయిపప్పు, మన ఏరియాలో అయితే సాయిపప్పు అంటారు కదా, సాయిపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఫైనల్గా మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తారు. ఇవి కొంచెం వేగాలి, ఎందుకంటే ఆయిల్ అంత వేడెక్కకుండా వేయాలి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కదనుకోండి, ఇవి వేయంగానే మాడిపోతాయి, వేయంగానే కలర్ చేంజ్ అయిపోతాయి. సో అందుకని అలా చేయకూడదు. ఆయిల్ కొంచెం వేడెక్కే పోపు దినుసులు వేస్తే అవి కొంచెం సమానంగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఆయిల్ బాగా వేడైపోతే ఇవి వేయంగానే నల్లగా అయిపోతాయి. అప్పుడు పప్పు స్మెల్ వస్తే అసలు పప్పు టేస్టే మారిపోయింది. పప్పుకి తాలింపు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే తాలింపు మాడిందా పప్పు అంతా చేదొచ్చేస్తుంది. సో తాలింపు అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడైతే మనం వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, అవి పక్కన వేసేసాము. నెక్స్ట్ ఇంకా తాలింపులో ఏం తక్కువైందండి తాలింపులో, మన పప్పు తాలింపులో ఏం తక్కువైంది ఇంకా చెప్పండి. మీరు ఏమైనా గెస్ చేయగలరా? ఈ గ్యాప్లో ఎవరైనా చెప్పండి, కమెంట్ పెట్టండి. ఇంకా మన పప్పులో ఇంకేం వేయాలి తాలింపులో, పప్పు తాలింపులో ఇంకా ఏం వేస్తే అది కంప్లీట్ అవుతుంది.
అదేనండి మన కరివేపాకు. కరివేపాకు లేకుండా పప్పు తాలింపు, సాంబార్ తాలింపు, రసం తాలింపు ఎలా కంప్లీట్ అవుతుందండి? ఈ కరివేపాకు లేకుండా ఏది అవ్వదు. ఏది అన్నీ ఉన్నా కానీ ఈ కరివేపాకు కోసం పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళని అడగకుండా అయితే తాలింపు పెట్టలేము. మ్యాక్సిమం నాలాంటి సగం సగం వంటలు అయితే చేస్తారులేండి. వంటలు తెలిసిన మాత్రం కరివేపాకు లేకపోతే ఏదో లేనట్టు చెప్తాడు. అబ్బా చూసారా, ఎమ్మేగా అయిపోయింది పప్పు. చాలా బాగుంది కదా, క్రిస్పీగా అయిపోయింది. కరివేపాకు రెబ్బలు కానీ అవేంటి ఎండుమిరపకాయలు కానీ చాలా బాగుంటాయి. పప్పులు ఎండుమిరపకాయలు చాలామంది ఇష్టంగా తింటారు, అందులో నేను కూడా ఒక దాన్ని. ఇంకా ఇందులో మనకి మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని తాలింపు పెట్టుకుంటారు చాలా వరకు. చాలా బాగుంటాయండి. ఇంకేం కావాలండి, పప్పులో ఒక ఆమ్లెట్ వేసుకుని, సారీ ఈరోజు సాటర్డే కదా, ఆమ్లెట్ కాకపోయి 2 అప్పడాలు వేయించుకొని లేకపోతే ఉడియాలు వేసుకొని ఇలా తిన్నా, ఎక్కువ పప్పు వేసుకుని కొంచెం సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.